యజ్ఞవాదమును రాక్షసుల నుండి రక్షించడానికి మీ రామలక్ష్మణులను నాతో పంపించండి. గురువు గారు, రామలక్ష్మణులు ఇంకా పసిపిల్లలు, వాళ్ళకి యుద్ధం చేసే సత్తా లేదు. మీరు అనుకుంటున్నట్టు వారు పసిపిల్లలు కాదు, ఆరితేరిన మహావీరులు. వారిని నాతో పంపించండి. సరే గురుగారు. రామలక్ష్మణులారా రండి, నాతో వెళ్దాం. ఇప్పుడు నేను యజ్ఞం చేస్తాను. రాక్షసుల్ని చంపే సత్తా మీకే ఉంది, కానివ్వండి. ఓం విఘ్నేశ్వరాయ నమః, మహాదేవాయ నమః, మహాదేవాయ నమః. మీరు మీ పని కానివ్వండి. ఇప్పుడు యజ్ఞం అయిపోయింది, రాక్షసుల్ని చంపారు కదా. ఇప్పుడు మనం మిథిలా నగరానికి వెళ్దాం. ఎందుకంటే మనల్ని జనక మహారాజు గారు సీతా స్వర్గానికి ఆహ్వానించారు. పదండి వెళ్దాం. యాగాదులను కాపాడుకోవడానికి రాక్షసులను వధిస్తారు. రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి మిథిలా నగరానికి సీతా స్వయంవరానికి బయలుదేరారు. సీతా స్వయంవరంలో రాముని వరించింది. అందరూ రండి, ప్రణామాలు ప్రణామాలు. మీరు ఇంద్ర ఎత్తితే కానీ నేను ఎత్తితే నేను నా కూతుర్ని వివాహానికి ఇస్తాను. రామలక్ష్మణ్ గారు అర్థమైందా? వెళ్ళి ఇంద్రధనుస్సుని విరవండి, శివధనుస్సుని విరవండి. రండి, నేను మీకు నా కూతుర్ని వివాహానికి ఇస్తాను. ఇటు తిరగండి, ఇటు తిరగండి, ఇటు తిరగండి. సీతాతో కలిసి అయోధ్యకు వస్తారు. దశరథ మహారాజు శ్రీరాముడిని పట్టాభిషేకుడిగా చేయాలనుకుంటాడు. కానీ కైకేయి దాసి మందర వలన రాముడికి జరగాల్సిన పట్టాభిషేకం భరతుడికి జరిగింది. రాముడేమో అరణ్యానికి వెళ్ళాడు. ఈ మందరం ముందర అందరు చిందరవని. అమ్మా కైక, నీ కుమారుడికి లభించాల్సిన పట్టాభిషేకం రాముడికి లభిస్తుంది. చూడు, దశరథ మహారాజు నీకు ఇవ్వాల్సిన 2 వరాలను ఇప్పుడు అడుగు. అవి భరతుడికి రాజ్య పట్టాభిషేకం, రెండోది రాముడికి 14 సంవత్సరాలు వనవాసం. సరే. కైకేయి, నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు? నా 2 వరాలను ఎప్పుడు తీరుస్తారు? ఛీ, ఎంత కఠినమైన హృదయమో నీది. నా 2 వరాలు, నా కొడుకు భరతుడికి రాజ్య పట్టాభిషేకం, ఇంకా రెండవది రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యానికి పంపడం. సరే.
సౌమిత్రి తోడు నీడగా వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడలి సీత సౌమిత్రి తోడు నీడగా గోడు గోడుగా అయోధ్య గొల్లు మన్నది వీడకు మా మనలేనని వేడుకున్నది అడుగుల బడి రాఘవా అడుగుల బడి రాఘవ ఆగమన్నది 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 అడవి అడవి కన్నీరై హరయుచున్నది వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. మనం నిన్న తెలుసుకున్న బాలకాండ గురించి మరింత తెలుసుకుందాం. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం వలన 4 పుత్రులు జన్మించారు. కౌశల్యకు రాముడు, సుమిత్రాదేవికి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు. ఈ 4 అన్ని విద్యలలో ఆరితేరినారు. సకల శాస్త్ర విద్యలను అభ్యసించారు. విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞాన్ని కాపాడుకోవడానికి రాముడి మరియు లక్ష్మణుడి సహాయాన్ని కోరాడు. దానికి దశరథ మహారాజు అంగీకరించాడు. కానీ విశ్వామిత్రుడు చివరకు ఒప్పించి ఆశ్రమానికి తీసుకొని వస్తాడు. ఇప్పుడు అరణ్యానికి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రశ్నలు. కైకేయి అడిగిన 2 వరాలు ఏమిటి? ఈ జవాబు సరైనది. భరతుడి పట్టాభిషేకం మరియు రాముడు అరణ్యవాసం. కైకేయి దాసి పేరేమిటి? మీ జవాబు సరైనదే, మందర. ధన్యవాదాలు. రామాయణం ఇంత ముందుకు సాగటానికి గల కారకురాలు ఎవరు అంటే మందర. అరణ్యవాసానికి వెళ్ళడం. ఇంకా నెక్స్ట్ మనం చూడవలసింది అరణ్యవాసం. అరణ్యవాసంలో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు వాళ్ళు వనవాసం చేయటం అంటే చాలా సాధ్యమైనటువంటి పని. కానీ ఆ పనిని చేసి నిరూపిస్తాడు రామతత్వం. రాముణ్ణి, సీతని, లక్ష్మణుణ్ణి సోదర భావంతో కలిసి వాళ్ళ అన్నతో పాటే అరణ్యానికి ఏ విధంగా వెళ్ళాడు అనేది మీరు నెక్స్ట్ తరువాయి భాగంలో చూడండి. ధన్యవాదాలు.